రమ్యజామాతరమునం లక్ష్మీనాథసమారంభాం నాథయామనమధ్యాం మత్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాం భుజేగ్మరుక్యామాసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాజ్యస్య నకులపతేః బకులాభిరామం శ్రీమత్పదంగ్రేగళం ప్రణమామి మూర్ధనా భూతం సరస్య మహదా వైభత్తనాథ శ్రీభక్తిసార కులశేఖరయో వివాహాన్ భక్తాంధ్రేణ పరకాల మిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం శ్రీమత్కృష్ణసమాహ్వాయ నమో యామనసోనవే అత్కటాక్షైకలక్ష్యాణం సులభశ్రీధరస్వదాత్రేయాన్వైసింధుశేఖరణాత్ రామానుజార్యాద్వరాత్ జాతం తత్కరుణాకటాక్షుభితః త్రియంతి యుగ్మాసేన శ్రీమద్వేంకట దేశికోత్తమపదద్వంద్వారవిందాశ్రియం సేవే సద్గుణసాగరం గురుముహం గోపాలకృష్ణాగతం మాత్రేయాన్వయ సిద్ధుశేఖరణాత్ గోపాలకృష్ణాత్ గురోః జాతం తత్పదపంకజామృతరసాస్వాదోత్థితాత్మోన్నతిం స్వాచార్యస్య గుణాన్వదంతమనిశం తత్తాత పాదప్రభావాల్లబ్ధ ఉభయ వేదశీర్షమనఖం సేవే నృసింహాభిధం మాత్రేయం సవనధేః కుటిరాజమార్యం రామానుజార్యతనయం సుగుణైకరాశిం శ్రీనారసింహపదపంకజంచరీకం శ్రీవేంకటార్య గురువర్యమహం ప్రపద్యే గురుముఖమనధీత్య రాహవేదానశేషాన్ శుల్కమాదాతి రామః స్వశిరమురవంజన్మంగనాథస్య సాక్షాత్ తం విష్ణుచిత్తన్నమామి నిన్నార్దరమితిరిశూరుల్లభుత్తోరన్నదః சொன்னார் கடகமலம் சூடினோம் முன்னாள் கிடையிருத்தான் என்பதை தம்பியுமே நிச்சயம் வடியறுத்தோம் நிஜமே வந்து பாண்டியன் கொண்டாட பட்டரசிரான் வந்தான் என்னை சங்கமெடுத்தோத வேண்டிய வேதங்களோடு விருந்து கிடையிருத்தான் உடைய பத்து ప్రియ భగవద్బంధువులారా, మనం 9వ పాసురాన్ని కాలక్షేపం విన్నాం. 9వ పాసురంలో అనన్య ప్రయోజనులుగా ఉండేటటువంటి వారు ఆళ్వార్లతో కలిసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు. తమ యొక్క శేషత్వ స్వరూపాన్ని, పారతంత్ర్య స్వరూపాన్ని తెలియజేసి తమ యొక్క శేషత్వ పారతంత్ర్యములకు అనుగుణంగా ఆదిశేషుల వారి మీద శయనించి ఉండేటటువంటి స్వామికి పడుத்த పయన్నాహనై పెళ్లికొండానికి పల్లాండు కూరుదుమే అని వికసించినటువంటి ఫణామండలములు కలిగినటువంటి ఆదిశేషుల వారిని సీయగా చేసుకున్నటువంటి ఆ స్వామికి మనం పల్లాండు పాడుదాము అని పల్లాండు పాడారు. ఇక ఈ 10వ పాసురంలో ఏం చెబుతున్నారో ప్రియాళ్ళ వల్ల మనం చూద్దాం. பத்தாம்பாட்டி 10వ பாசுரம். கீழில் பாட்டில் புகுந்த அனன்ய பிரயோஜனர் தேகயாத்திரையிலும் தங்கள் பாரதந்திரியமே ஸ்வரூபமாயிருக்கிற யாத்திரத்தை சொல்லுకొండు పుహుందార్హల్. ఇంతకు ముందు చెప్పబడినటువంటి 9వ పాసురంలో ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశించినటువంటి అనన్య ప్రయోజనులుగా ఉండేటటువంటి భగవదేక పరులుగా ఉండేటటువంటి వారు తమకు శరీర పోషణ కంటే పరమాత్మకి పరతంత్రంగా ఉండడమే స్వరూపము అని గ్రహించినటువంటి వారు గనక వారు తమ స్వరూపానికి అనుగుణమైనటువంటి మాటని చెప్పి ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశించారట. ఏం మాట చెప్పారు అంటే, పరమాత్మకు పరతంత్రులుగా ఉండడమే స్వరూపము అని స్వామి నీవు ధరించినటువంటి వస్త్రములను ధరించి, నీవు ధరించినటువంటి మాలల్ని ధరించి, నీవు భుజించినటువంటి ప్రసాదాన్ని భుజించి అని నీకు మంగళాశాసనం మేము చేస్తాము అని తమ యొక్క పరతంత్రమైనటువంటి అంటే పరమాత్మ కొరకే విధింపబడినటువంటి స్వరూపానికి పారతంత్ర్యం అని పేరంటే, ఈ పరతంత్రుడికి తనకంటూ ఒక ఇష్టం ఉండదు, తనకంటూ ఒక ఆలోచన ఉండదు. భగవంతుడి కొరకే సర్వస్వము అనే భావన ఉంటుంది. భగవంతుడికి ఏది ప్రీతిపాత్రమైనదో అదే తమకు కూడా ఇష్టంగా ఉంటుంది. అలాగ ఉండేటటువంటి స్వభావం కలిగిన వారుగా అనన్య ప్రయోజనం ఉంటారు గనక వారు తమకు ఉండేటటువంటి పారతంత్ర్యం అనేటటువంటి గుణాన్ని చెప్పి
గోష్ఠిలో ప్రవేశించారు. ఇందులో பிரயோஜனாந்தரபர புகிரார்களாகையாலே தங்கள் பக்கல் அங்கனிருப்பது ஓர் ஏத்தங்கான விறகில்லாமையாலே பகவத் பிரபாவத்தால் தங்களுக்கு பிறந்த ஏத்தத்தை சொல்லிக் கொண்டு வந்து புகுகிறார்கள். ఇందులో 20వ పాసురంలో ప్రయోజనాంతరపర పుహిరార్హళాహయాలే ప్రయోజనాంతర పరులు ఆళ్వారితో కలిసి పెరుమాళకి పల్లాండి పాడుతున్నారు. ప్రయోజనాంతర పరులు అంటే కైవల్యాన్ని కోరేవారు కూడా ప్రయోజనాంతర పరులే, ఐశ్వర్యాన్ని కోరేవాడిని కూడా ప్రయోజనాంతర పరులే. ముందుగా కైవల్యాన్ని కోరేటటువంటి వారిని చెబుతున్నారు. కైవల్య మోక్షాన్ని కోరేవారు తంగళ పక్కల్ అంగనిరుప్పదు ఓరేత్తంకాన విరహిల్లామయ్యాలే. తమ విషయంలో అనన్య ప్రయోజనులకి ఒక గొప్పతనం ఉంది. ఏమిటా గొప్పతనం అంటే వారికి శేషత్వము పారతంత్ర్యం అనేటటువంటి 2 స్వరూపాలు ఉన్నాయి. స్వరూపానురూపమైన ఈ 2 లక్షణాలు వాళ్ళకు ఉండడం చేత తమ యొక్క శేషత్వాన్ని చెప్పారు, తమ యొక్క పారతంత్ర్యాన్ని చెప్పారు. చెప్పి ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశించి మంగళం పాడారు. కానీ ఈ కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారికి అలాగే చెప్పుకోవడానికి గొప్పతనం ఏం లేదు వీళ్ళ దగ్గర. లేకపోవడం చేత భగవత్ ప్రభావత్తాల్ తంగళకు పిరంద ఏత్తத்தை சொல்லிக் கொண்டு வந்து புகுகிறார்கள். భగవంతుడి యొక్క వైభవం చేత ప్రభావం చేత తమకు కలిగినటువంటి ఒక గొప్పతనాన్ని చెబుతూ ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశిస్తున్నారు. ఐశ్వర్యార్థియం సంగతనాహిరపోదు శాంతముం తందు ఎన్నై వెళ్ళీరా కవల్ల ఎన్ని భగవత్ ప్రభావத்தை சொல்லிக் கொண்டு வந்திరే పుహుందదు. ఐశ్వర్యార్థి గోష్ఠిలో ప్రవేశించినప్పుడు కూడా ఐశ్వర్యార్థి ఏం చెప్పాడంటే శాంతముం తందు ఎన్నై వెళ్ళియరాక్క వల్ల పరమాత్మ చందనం మొదలైనటువంటి వాటినన్నిటిని ఇచ్చి నన్ను పరిశుద్ధుడిగా చేశారు అని, తమని పరమాత్మ ఏ విధంగా పరిశుద్ధులుగా చేశారో దానిని ఐశ్వర్యార్థి చెప్పాడు. చెప్తూ ఆళ్వార్ల గోష్ఠిలో ప్రవేశించాడు. అవంతాన్ నానపే క్షుద్ర పురుషార్థத்தை தந்து வைத்து எந்தை சுத்த స్వభావనాఖ్యనాన్ ఎన్ని ఆశ్చర్యపట్టాన్. ఐశ్వర్యార్థి తాను కోరినటువంటి ప్రయోజనం క్షుద్ర ప్రయోజనం, ధనం అనేది దేహానికి సంబంధించినటువంటి ప్రయోజనం కనుక ఈ దేహాన్ని పోషించడానికి ఉపయోగపడేటటువంటి ప్రయోజనములన్నీ కూడా క్షుద్రమైనటువంటి ప్రయోజనాలు. పరమాత్మ దగ్గరికి వెళ్ళి క్షుద్రమైన ప్రయోజనాన్ని కోరినప్పటికీ పరమాత్మ ఆ క్షుద్ర ప్రయోజనాన్ని నెరవేర్చి నన్ను పరిశుద్ధుడిగా చేశాడు. నన్ను నెరవేర్చకుండా పరిశుద్ధుడిగా తయారు చేయలేదు. నేను కోరినటువంటి ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. ఇచ్చి ఈ ఐశ్వర్యం కంటే మేలైనవి భగవంతుడి యొక్క చరణారవిందములు అనేటటువంటి ఒక భావన కలిగేటట్టుగా చేశాడు అని. ఆహా, క్షుద్ర పురుషార్థాన్ని కోరి ఆయన దగ్గరికి వెళితే నన్ను పరిశుద్ధ స్వభావంగా చేశాడే అని ఆశ్చర్యపోయాడు ఐశ్వర్యార్థి. కైవల్యార్థిகள் தங்கள் క్షుద్ర పురుషార్థ సంబంధం యావదాత్మభావి వినాశకరమాகயாலே ఆశ్రయణ వేళయిலே మేట్ట ఆశ్చర్యத்தை கொண்டாடுகிறார்கள். ఇక కైవల్యాన్ని కోరేటటువంటి వారు ఈ పాసురంలో పల్లాండి పాడుతున్నారు పెరియాళ్ళ వారితో కలిసి. అనన్య ప్రయోజనులు 9వ పాసురంలో పెరియాళ్ళ వారితో కలిసి పల్లాండి పాడారు. ఇప్పుడు కైవల్యార్థులు పెరియాళ్ళ వారితో కలిసి పల్లాండి పాడుతున్నారు ఈ పాసురంలో. అలాంటి కైవల్యార్థులు తమకు కోరిక అయినటువంటి ఈ కైవల్యం ఉంది చూచారా, ఇది క్షుద్ర పురుషార్థం. ఇది ఎలాంటిదంటే యావదాత్మభావి వినాశకరమాహయాలే. ఐశ్వర్యం అనేటటువంటి పురుషార్థం అంటే కొంతకాలమే అది ఉంటుంది, అది కొంతకాలమే వినాశాన్ని కలిగిస్తుంది. కానీ కైవల్యం అనేటటువంటి పురుషార్థం ఉంది చూచారా, ఇది ఆత్మ ఉన్నంతకాలం వినాశాన్ని కలిగిస్తుంది. కనుక ఆశ్రయణ వేళయిలే మేట్ట ఆశ్చర్యத்தை கொண்டாடுகிறாள். పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆశ్రయించగానే కైవల్యం క్షుద్ర పురుషార్థము
మోక్షమే ఉత్తమమైనటువంటి పురుషార్థము అనేటటువంటి విషయం ఆయన ఆశ్రయించి ఆయన కొంతకాలం సేవ చేసిన తర్వాత తెలియలే. కేవలం ఆశ్రయణ వేళలోనే తెలిసేటట్టుగా చేశాడే స్వామి. ఆహా, ఎంత గొప్పతనం, ఎంత గొప్పతనం. కొంతకాలం మనని పరీక్షించి, కొంతకాలం మన యొక్క సేవను స్వీకరించి అప్పుడు తెలియజేయడం కాకుండా వెళ్ళిన వెంటనే పంచపక్ష పరవాన్నాలతోటి కడుపునిండా భోజనం పెట్టినట్టుగా పరమాత్మ మోక్షం అనే పురుషార్థము చాలా ఉత్తమమైనది అని తెలియజేసి, కైవల్యం అనేటటువంటి మోక్షము ఇది ఆత్మ వినాశము, యావదాత్మభావి వినాశకరము అనేటటువంటి విషయాన్ని తెలియజేసి మమ్మల్ని మోక్షం వైపు మరలించాడు స్వామి. కైవల్యంలోంచి తన వైపు మరలించుకున్నాడు, తిప్పాడు స్వామి అని ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఆ స్వామి వైభవాన్ని పొగుడుతున్నారు ఈ కైవల్యార్థులు పెరియాళ్ళ వారితో కలిసి. ఈ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఎన్నాళ్ ఎంబెరుమాన్ உந்தனக்கடியோமென்றெடுத்து பட்டவன்னாளே அடியோங்களெடுக்குடில் வீடுபெற்றி உயர்ந்ததுகான் சன்னாள் தோத்தி திருமுதலையில் சிறகுனித்தி ஐந்தலைய பயனாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே. என்னாள் எம்பெருமான் உந்தனக்கடியோமென்றெடுத்து పట్టవన్నాళే, ఏ రోజున ఎంబెరుమాన్, ఎన్నాళ్ళు ఏ రోజున ఎంబెరుమాన్ ఓ స్వామి, ఉందనకు నీకు అడియోం ఎందు ఎഴുత్తు పట్టవన్నాళే, నీకు దాసులము అనేటటువంటి మాట మా నోట్లో పడిన నాటి నుంచి, అంటే మా నోట్లోంచి బయటపడిన నాటి నుంచి అని అర్థం. అన్నాళ్ ఆ రోజు నుంచి ప్రారంభించి, ఏనాడు స్వామి మేము మీకు దాసులం అనే మాట మా నోటి నుంచి వచ్చిందో ఆనాటి నుంచి అని అర్థం. అన్నాళే అడియోంగల్ అడిక్కుడు, దాసభూతులమైనటువంటి మా యొక్క వంశమంతా వీడు పెట్టి ఉయందదుహాన్, పరమపదాన్ని పొంది ఉజ్జీవించింది సుమా, మంచి గతిని పొంది ఉజ్జీవించింది స్వామి. చెన్నాళ్ ధోర్తి, చెన్నాళ్ మంచి రోజున చక్కటి తిరునక్షత్రంలో అవతరించి, తిరుమధురైల్ మధురా నగరంలో, శిలహునిత్తి ధనుర్యాగంలో వింటిని వంచినటువంటి, ఐందలయ పయన్నాహత్తలై పాయిందవనే ఉన్నై పల్లాండు కూరుదుం, ఐంతలయ 5 తలకాయలు కలిగినటువంటి, పయన్నాహత్తై పయన్నాహం పడగలతో కూడి ఉండేటటువంటి నాగంటే కాళీయుడు అనేటటువంటి సర్పాన్ని, తలై పాయిందవనే శిరస్సుపై పాయిందవనే నాట్యం చేసిన వాడా నీకు మేము పల్లాండు పాడుతాము అని అంటున్నారు. వ్యాఖ్యానాన్ని మనం చూద్దాం. ఎన్నాళ్ అన్నాళ్ ఎన్న అమందిరుక్క, ఎన్నాళ్ళెందిరది బహుత్వ శేషి పక్కలలే క్షుద్ర పురుషార్థத்தை அபேட்சத்த காலமாயிருக்கச் செய்தேயும் சுப்பிரபாதாச்ச மேனிச என்கிறபடி மங்களாசாசனம் பொண்ணுகி யோக்கியமாம்படி புகுர நிறத்தின திவசம் என்று అన్నాళై కొండాడుகிறார்கள். ఈ భాషలో 2 మాటలు మనకి కనపడుతున్నాయి. ఎన్నాళ్ అన్నాళ్ అని. ఎన్నాళ్ ఏ రోజు, అన్నాళ్ ఆ రోజు అని. ఏ రోజు నుంచి నిన్ను సేవించడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి మాకు మంచి జరిగింది అని చెబుతున్నారు. ఎన్నాళ్ అన్నాళ్ ఎన్న మందిరుక్క, ఎన్నాళ్ ఈనాడు అందరూ ఎందుకు, అన్నాళ్ ఆనాటి నుంచి అంటే సరిపోతుందిగా. అంటే ఎన్నాళ్ ఎంగిరది, ఎన్నాళ్ళని ఎందుకన్నారంటే బహుత్వశేషి పక్కలే ఒక రకమైనటువంటి ఆశ్చర్యంతో మాట అంటున్నారు. ఏ రోజున మొదలు పెట్టామోనండి మేము అని అంటాను చూసారా మనం, అలా ఒక రకమైన ఆశ్చర్యం ఇక్కడ కనపడుతోంది. బహుత్వశేషి పక్కలే మనకు స్వామి అయినటువంటి పరమాత్మ విషయంలో క్షుద్ర పురుషార్థத்தை అపేక్షిత కాలమాయిరుక్కచ్చేధేయం, పరమాత్మ నేను ఆశ్రయించేటటువంటి సమయంలో నా భావన ఏంటి, కైవల్యం మాకు కటాక్షించు స్వామి అని క్షుద్రమైనటువంటి పురుషార్థాన్ని కోరాలి అని వెళ్ళాం. అలా వెళ్ళినటువంటి ఆ కాలం ఏమైపోయింది, మంచి కాలం అయిపోయింది. సుప్రభాతాచ మేనిచ, నాకు సుప్రభాతం అయిందండి అని చెప్పినట్టుగా మంగళాశాసనం పొన్నహక్తి యోగ్యమాంబడి
పుహుర నిరత్తిన దివసమింద్రు, ఆ పరమాత్మకు మంగళాశాసనం చేయడానికి తగినటువంటి వాళ్ళగా మమ్మల్ని చేసినటువంటి రోజు ఆ రోజు అని అన్నాళై కొండ అడిసిరాయ్ అని ఆ రోజును పొగుడుతున్నారు. ఏ రోజు తాము పరమాత్మ దగ్గరికి వెళ్ళి క్షుద్ర పురుషార్థాన్ని ప్రార్థించాలని అనుకుని ఆయన్ని చేరారో ఆ రోజే మాకు క్షుద్ర పురుషార్థం పోయింది. ఉత్తమమైన పురుషార్థంలో మనసు కలిగేటట్టుగా పరమాత్మ మమ్మల్ని కటాక్షించారు. ఆహా ఏం గొప్ప రోజు, ఏం గొప్ప రోజు అని ఆ రోజున ఆండాళమ్మవారు మార్హడి తింగళ్ మదిరందనన్నాళాలని ఎలా అయితే ఆ రోజుని పొగిడిందో, వ్రతం ప్రారంభమైనటువంటి రోజు నన్నాళాల్, నన్నాళ్ ఆల్ అని మంచి రోజు. ఆహా ఏం ఆశ్చర్యం, ఆల్ అంటే ఆశ్చర్యం అన్నమాట. మంచి రోజు, ఏం ఆశ్చర్యం, ఇంత మంచి రోజు మాకు వచ్చింది అని ఆశ్చర్యపోయినట్టుగా ఏ రోజు పరమాత్మని సేవించి ఆ పరమాత్మ ద్వారా ఒక క్షుద్రమైన ప్రయోజనాన్ని పొందాలని మేము అనుకున్నాము, అదే మాకు మంచి రోజు అయి కూర్చుంది. నిజానికి పరమాత్మ క్షుద్ర పురుషార్థాన్ని కటాక్షిస్తే కైవల్యాన్ని ఇచ్చేస్తుంటే ఏమైపోయేది ఆ రోజు కాస్త దుర్దినం అయిపోయేది. అలాంటి దుర్దినం కాస్త భగవత్ కైంకర్యంలో పాలు పంచుకునేటట్టుగా మమ్మల్ని దిద్దుబాటు చేసినటువంటి రోజు అని ఆ రోజును పొగుడుతున్నారు. భగవత్ ప్రభావంతాన్ని ఇలా పొగడ్డానికి కారణం ఏమిటి? అది వీళ్ళ గొప్పతనం కాదు, భగవంతుడి యొక్క వైభవం, భగవత్ ప్రభావం అలాంటిది. అలాంటి భగవంతుడి యొక్క వైభవాన్ని చెబుతున్నారన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే క్షుద్రమైన పురుషార్థాన్ని ప్రార్థిస్తే క్షుద్ర పురుషార్థాన్ని ఇవ్వకుండా ఉత్తమమైనటువంటి పురుషార్థాన్ని నేను పొందేటట్టుగా, దాని యందు మాకు ఆశ కలిగేటట్టుగా మమ్మల్ని చేశారు. భగవత్ ప్రభావంతాన్ ఋషీకర్త దేశత్రయం కొండాడంబడియా ఇరుక్కు మీరే. భగవంతుడి యొక్క వైభవం ఎలా ఉంటుందంటే, ఏ రోజు భగవంతుడిని పొగడ్డం కాదు, భగవంతుడు మనల్ని కటాక్షించిన రోజులు పొగిడేటట్టుగా ఉంది. ఆహా ఏం రోజండి, ఏం రోజు, ఎంత గొప్ప రోజు, ఇవాళ పెరుమాళ్ళ కటాక్షం మా మీద పడిందండి అని ముందు పెరుమాళ్ళ కంటే ఆ రోజునే పొగుడుతారు. అలా పొగడేటట్టుగా భగవత్ ప్రభావం ఉంటుంది. భగవత్ ప్రభావం ఎలా ఉంటుందంటే, తాము ఏ రోజు కటాక్షింపబడ్డారో ఆ రోజును పొగిడేటట్టుగా ఆయన వైభవం ఉంటుంది. అవతారத்தில் ఏత్తం சொல்லு హిరవడవిల్ తజ్జన్మ దివసమెందు అన్నాళం కొండాడప్పట్టదిరే. పరమాత్మ యొక్క అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు పరమాత్మని పొగడరు. ఆ పరమాత్మ పుట్టినటువంటి ఆ తిరునక్షత్రం ఉంది చూచారా, ఎంత గొప్ప నక్షత్రం ఈ తిరునక్షత్రం అని ఆ నక్షత్రాన్ని పొగుడుతారు. తజ్జన్మ దివసమెందు అన్నాళం కొండాడప్పట్టదిరే. ఈ రోజున ఉంది చూచారా, కన్నభిరాన్ అవతరించినటువంటి అద్భుతమైన తిరునక్షత్రం. ఈ నవముందు చూచారా, ఈ పునర్వసం చూచారా, రామచంద్రుడు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి తిరునక్షత్రం అని ముందు పెరుమాళ్ళ కంటే ఆ పెరుమాళ్ళని మనకు అందించినటువంటి ఆ రోజును పొగిడినట్టుగా, అలాగే ఇక్కడ కూడా ఈ కైవల్య పురుషార్థాన్ని కోరేటటువంటి వారు తాము ఏ రోజు వెళ్ళి పరమాత్మను ఆశ్రయించారో ఆ రోజే తాము దిద్దుబాటు అయిపోవడం చేత ముందుగా ఆ రోజుని పొగుడుతూ అన్నాళ్ అని అంటున్నారు. ప్రయోజనాంతరத்தை అపేక్షిత్తు వందవన్ అడుగుడింది అనన్య ప్రయోజన నాకు హక్కు అడియన్నెన్నిల్. పరమాత్మ క్షుద్ర పురుషార్థమైనటువంటి కైవల్యాన్ని కోరుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆ ఆశ వాళ్ళకి తొలగించి పరమపదము యందు ఆశ కలిగించి వాళ్ళని దిద్దుబాటు చేయడం ఎందుకండి? ప్రయోజనాంతర పరుల్ని అనన్య ప్రయోజనులుగా ఎందుకు దిద్దుబాటు చేశాడైనా అంటేట చెబుతున్నారు. ఎంబెరుమాన్ ఆయన స్వామి గనక క్షుద్ర ప్రయోజనத்தை అపేక్షిత్తి నిరుపాధిక శేషియానవున్ పక్కలలే హృదయాలే స్వరూప ప్రాప్తమాయి వంద శేషత్వమే ఫలిత్తి విట్టది. ఎవరిని ఆశ్రయించారు? ఇతర దేవతలను కనుక ఆశ్రయించి ఉంటే ఆ పురుషార్థం వచ్చేది. ఆశ్రయించింది ఎవరిని? ఉత్తమ పురుషుడైనటువంటి పరమాత్మని. ఎంబెరుమాన్ అని, ఎంపెరుమాన్ గొప్పవాడైనటువంటి పరమాత్మని ఆశ్రయించడం చేత వెళ్ళేటప్పుడు క్షుద్ర ప్రయోజనాన్ని కోరాలని వెళ్ళినప్పటికీ
ఆశ్రయించింది పరమాత్మని గనక శేషిని ఆశ్రయించారు. శేషిని ఆశ్రయించడం చేత శేషత్వం సిద్ధించింది. స్వరూప ప్రాప్తమైనటువంటి శేషత్వమే సిద్ధించింది అంటున్నారు. పరమాత్మ గొప్పతనం అది. వహుத்த சேஷியானாலும் அபேட்சிதங்களையுடைய புருஷார்த்தாந்தரங்களை கொடுக்கும்போது అర్ధిపక్కలలో ஒரு కై முதல் வேண்டாவோ ఎన్నిల్ అవండి పురుషోత్తముడు అని అంటున్నారు. ఆయన సర్వశేషి అని అంటున్నారు. శేషి అయినప్పటికీ వాళ్ళు ఏది కోరితే దాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళు కోరని దాన్ని ఇచ్చేటప్పుడు ఏదో ఒక ఆధారం ఉండాలిగా వీళ్ళకి. ఆ పురుషార్థాన్ని పొందడానికి వీళ్ళ దగ్గర ఏదో ఒక అనుష్ఠానం ఉండాలిగా. ఏదీ లేకుండా ఎలా ఇచ్చేస్తారండి ఉత్తమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పరమాత్మ అంటే? వీళ్ళకి ఉత్తమ పురుషార్థమైన మోక్షం అనేటటువంటి పురుషార్థాన్ని ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఉండే సాధనానుష్ఠానం ఏమిటో చెబుతున్నారు. మీకు ఎలా వచ్చింది? మీరు వెళ్ళిందో క్షుద్ర పురుషార్థాన్ని కోరుతూ, కానీ మీకు పరమాత్మ యొక్క కైంకర్యం, ఉత్తమ పురుషార్థమైన పరమాత్మ కైంకర్యం మీకు లభించింది. ఎలా వచ్చింది? ఏముంది మీ దగ్గర? ఏముందని మీకు వచ్చింది అంటే దానికి సమాధానం చెప్తారు. ఉందనకు అడియోం ఎండ్రు ఎഴുత్తు పట్ట. స్వామి నీకే మేము దాసులము అనేటటువంటి మాట మా నోట్లో పడిందంటే, మా నోట్లోని బయట పడిందంటే ఇదే యోగ్యత. ప్రత్యేకంగా శాస్త్రానుష్ఠానం చేయవలసిన అవసరం ఏం లేదు. కర్మయోగం చేయక్కల్లా, జ్ఞానయోగం చేయక్కల్లా, భక్తి యోగం చేయక్కల్లా. స్వామి నీకు మేము దాసులము అనే మాటను నోరార పలికితే చాలు. அடியோம் என்கிற அர்த்தத்துக்கு வாச்சகமான சப்தத்திலே எங்களுக்கு அன்வயமுண்டு. ఉందనకు అడియోం என்று ఎడుతుపట్ట అన్నారు. ఓ స్వామి నీకు దాసులం అనేటటువంటి మాట మా నోట పడింది అన్నారు. అంటే నిజానికి అడియోం అనే పదానికి అర్థం తెలియలే. అడియోం అనేటటువంటి పదానికి తగినటువంటి అర్థమైనటువంటి దాసత్వంలో మాకు అన్వయం లేదు. ఆ స్వభావం ఏం లేదు, ఆ లక్షణాలు ఏం లేవు, కానీ మాట మాత్రం చెప్తాం. కేవలం మాట మాత్రం చెబితేనే కటాక్షించాడు అని అర్థం. శేషభూతుడిగా ఉండడానికి తగినటువంటి లక్షణాలేవి సంపాదించకపోయినప్పటికీ, అలాంటి స్వభావాలేవి మా దగ్గర లేకపోయినప్పటికీ మాట అందం చేత మమ్మల్ని శుద్ధ స్వభావులుగా తీర్చిదిద్దేశాడు పరమాత్మ. అందుకు మాటే మాకుంది. అడియోం ఎందు ఎడుత్తు పట్ట అనడంలో స్వారస్యం అదనమాట. ఎడుత్తు పట్ట అంటే నోట్లోంచి ఆ మాట బయటకు వచ్చిందంతే. నిజానికి ఆ మాటకి అర్థం ఏమిటో తెలియదు, ఆ అర్థానికి తగినటువంటి అనుష్ఠానం ఏమిటో తెలియదు. ఏమీ తెలియకపోయినా నెంజలిన్నిక్కే ఇరుక్కిరం వాయులుండాన మాత్రం కొండ తరవల్ల శక్తి ఉందిరే ఉనక్కి. పరమాత్మ ఎలాంటి శక్తి ఉందంటేట, మనసులో భావన లేకపోయినప్పటికీ మాట మాత్రంగా చెబితే చాలు. ఏది కోరితే ఏదనుకుంటే దాన్ని, మనకి ఏది హితమో దాన్ని కటాక్షించగలిగినటువంటి శక్తి పరమాత్మకు ఉంది. ఉందనకు నీకు అన్నారు. నీకు దాసులము అనే మాట నోరారా చెప్పగానే, నోటితో చెప్పగానే అని అర్థం. నీకు అంటే ఆ శక్తి, ఉత్తమ పురుషార్థం ఇవ్వడానికి తగినటువంటి శక్తి నీకున్నది. అందుకు వచ్చింది తప్ప మేమేదో సాధనానుష్ఠానం చేశామని రాలే. అడిమైకు వాచకమాన శబ్దం కైవల్యార్థివరయ ఉపాసనత్తిలే ఉండిరే. ఈ కైవల్యం కోసంగా పరమాత్మని ఉపాసన చేసేవాడికి కూడా నేను దాసుని అని చెప్పేటటువంటి మాట వాడి ఉపాసనలో ఉందిట. ఏమిటండి ఆ మాట అంటే ఓం నమః అని 2 పదాలు. ఓం అనేదేమో శేషత్వాన్ని చెబుతుంది, నమః అనేదేమో పారతంత్ర్యాన్ని చెబుతుంది. ఈ 2 వాళ్ళు చెబుతారు. ఆయన్ని ఉపాసన చేసేటప్పుడు ఓం నమః అని ఆ నామానికి ప్రణవాన్ని నమపదాన్ని కూర్చే కదా ఉపాసన చేయాలి. ప్రణవ నమస్సులు కూర్చకపోతే ఆ ఉపాసన ఫలించదు. అందుకు ఉపాసన చేసే సమయంలో ప్రణవ నమస్సుని కూర్చేగా ఉపాసన చేస్తారు. కనుక వీళ్ళు
మేము నీకు దాసులం అనే మాట చెప్పారు అని. ఏమిటా మాట? ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరణ్యన్నక్కడ వదిలే. ఓం అనేటటువంటి ఏకాక్షరమైనటువంటి ఆ మాటను, పరబ్రహ్మ వాచకమైనటువంటిది ఈ ఓం. ఓం అనగానే పరమాత్మని తెలియజేస్తుంది. అలా పరమాత్మని తెలియజేసేటటువంటి ఒక అక్షరంగా ఉండే ఈ ఓం ప్రణవం ఏదైతే ఉందో ఆ ప్రణవాన్ని వ్యాహరణ్ణి చెబుతూ మా మనుస్మరణ్ణి నన్ను స్మరించండి అని పరమాత్మ చేతిలో చెప్పినట్టుగా ఓం అని వీడు చెబుతాడు. అథవా అలా కాకపోతే ఆరేనం పక్కలను ఏదేనం ఉన్నవి వేండిచెల్లిനും నమశబ్ద ప్రయోగం పన్నక్కడ వదాయిరేరుపది. ప్రణవాన్ని చెబితే ప్రణవార్థమైనటువంటి శేషత్వము సిద్ధించినట్టే. కేవలం మాట చెబితే కటాక్షించేసాడు అన్నారు కదా, ఆ మాట ప్రణవం అన్నమాట. లేకపోతే రెండవ అర్థాన్ని చెబుతున్నారు. ఎవరి దగ్గరికైనా మనం ఏదైనా ఓ పనికి వెళ్ళామనుకోండి, ముందు మనం ఏం చెప్తాం? వారిని చూడగానే నమస్కారం అండి అంటాం. నమశబ్ద ప్రయోగం చేస్తున్నాం. నమః అని అంటున్నాం. ఆరేనం పక్కలలే ఏదైనా ముందై వేండిచ్చెల్లిలం. ఎవరి దగ్గరికైనా ఏదో ఒకటి కోరి వాళ్ళ దగ్గరికి వెళితే ముందు చేసేది నమశబ్ద ప్రయోగం. ముందుగా నమస్కారం చేస్తాం కదా, అదువం అలా చెప్పేటటువంటి నమస్కారం ఉంది చూచారా. ఈ నమశబ్దం కూడా ఆత్మ యాథాత్మ్యవాచికమిరే, ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని తెలియజేసేటటువంటి ఒక మాట కదా. నమః అనంచ తన్నామః, నాది ఏదీ కాదు, నాకు ఏదీ లేదు అని. నేను నాది అనేటటువంటి రెండు తొలగించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట గనక నమః అని అనడం చేత ఆత్మ యాథాత్మ్య స్వరూపం తెలిసినట్టయింది. నిజానికి అర్థం తెలియలే, తెలిగిపోయినప్పటికీ ఓం అన్న అర్థం తెలియదు, నమః అన్న అర్థం తెలియదు, కేవలం మాట మాత్రం తోటి చెప్పాం. చెబితే అదివేయంగల్ పక్కల కై మొదలెంగిరారహై, మాట చెప్పడమే మా దగ్గర ఉండేటటువంటి సాధనము. ఇంతకు మించి వేరే ఏమీ చేసింది ఏం లేదు. అయినప్పటికీ పరమాత్మ మమ్మల్ని శుద్ధ స్వభావులుగా తీర్చిదిద్దాడు. కైవల్య మోక్షం నుండి ఆశను అందుండే కైవల్య మోక్షం నందుండే ఆశను తొలగించాడు. ఉత్తమమైనటువంటి భగవత్ కైంకర్యంలో మనసు పడేటట్టుగా, స్వామికి పల్లాండు పాడేటట్టుగా మమ్మల్ని దిద్దుబాటు చేశాడు అని. ఎంబెరుమాన్ ఎన్గిర ప్రాప్తియాலும் ஒந்தனக்கு என்கிற శక్తియాலும் எடுத்துப்பட்ட என்கிற శబ్దమాత్రத்தாலும் ఫలిక్కత్వండోం ఎన్గిరార్. మాకు ఎలా ఫలించిందో తెలుసా? ఎంబెరుమాన్ ఎన్గిర ప్రాప్తియాலும் మా స్వామి అనేటటువంటి ఒక ప్రాప్తి చేత సంబంధం ఉంది కదా పరమాత్మకి మనకి. ఆ ప్రాప్తి చేత స్వామిని స్వామి అని పిలవడానికి తగినటువంటి ప్రాప్తి ఎవరికి ఉంది? మనకే ఉంది. అలాంటి ఒక సంబంధం ఉందనక్కి ఎన్గిర శక్తి అను స్వామి నీకు చెప్పడం చేత, పరమాత్మకు ఉండేటటువంటి శక్తి చేత. ఎడుతుప్పట్ట ఎన్గిర శబ్దమాత్రత్తాలు స్వామి మా నోటమ్మట నీకు దాసులం అనే మాట చెప్పాము అనే శబ్దం చేత, స్వామికి మనకి ఉండే ఒక సంబంధం చేత, పరమాత్మకు ఉండే శక్తి చేత మీకు దాసులము అని చెప్పినటువంటి మాట. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిటి వల్లే మాకు ఈ ఫలితం వచ్చింది అంటున్నారు. పట్ట ఎన్గిరది, పట్ట అంటారేమిటి? ఎడుతు పట్ట, నోట్లో పడినా ఏమిటండి? నోటి నుంచి బయటపడినా అని, అలా పడినా అని చెప్తారేమిటండి? ఉచ్చరించినా అని చెప్పచ్చు కదా. అంటే ఎందుకు చెప్తున్నారంటే పట్ట ఎన్గిరదు, ముత్తు పట్ట ఎన్గిరు ఆ పోలే. వీరి నోట్లోంచి అడియోం అనేటటువంటి మాట రావడం ఎలా ఉందంటే ముత్యపు చెప్పలో ముత్యం పడినట్టుగా ఉంది. ముత్యపు చెప్పలో ముత్యం పడితే ఎంత గొప్పో, ఎలాంటి ప్రయోజనాంతరపరులుగా ఉండేటటువంటి వాళ్ళ యొక్క నోట్లోంచి అడియోం అనేటటువంటి మాట రావడం కూడా అంత గొప్పగా ఉంది. ఎప్పుడో ముత్యపు చెప్ప స్వాతి నక్షత్రం రోజున సముద్రపు ఒడ్డున ఉండేటటువంటి ముత్యపు చెప్పలో స్వాతి ముత్యం పడినట్టుగా ఉన్నది ఈ మాట రావడం. వాడాల్పట్టు ఎంజెవడెత్తిలే అర్ధత్యనుடைய దుర్లభత్వం సుల్లెత్తి వాచక శబ్దత్వనుடைய దుర్లభత్వం సుల్లహిరది ఇంగు వాజాళ్పట్టు అని ఇంతకు ముందు చెప్పినటువంటి పాసురంలో ఈ కైవల్య
మోక్షాన్ని కోరేవారిని ఆళ్ళవార్లు పిలుస్తున్నట్టుగా చెప్పినటువంటి ఈ పాసురంలో వాజాళ్ళపట్టు అనేటటువంటి పాసురంలో పరమాత్మకి కైంకర్యం చేయడం అనేటటువంటి విషయాన్ని, శేషత్వంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో అక్కడ చెప్పబడింది. ఇక్కడేం చెప్పబడిందంటే ఆ మాట చెప్పడం చెప్పబడింది. అక్కడ అర్థంలో ఉండే దుర్లభత్వం చెప్పబడింది, ఇక్కడ శబ్దంలో ఉండేటటువంటి దుర్లభత్వం చెప్పబడింది. అడియోం అని చెప్పడం కూడా కష్టమే. అహంకారగ్రస్తులుగా ఉండేటటువంటి వాళ్ళు నేను పరమాత్మకు దాసుణ్ణి అని చెబుతారా? ఇది చాలా కష్టం. అలాంటి మాటని మేము చెప్పాము, అదే మాకుండే యోగ్యత అని చెబుతున్నాడు. అహంకారగ్రస్తమాన సంసారత్తుక్కుళ్ళే దాస్య ప్రకాశం అలభ్యలాభమానా పోలే బహుజల్పం పండిప్పూరు హిరవాయిలే నమశబ్దం ఉండాహై అలభ్యలాభమిరే. అహంకారగ్రస్తమైన సంసారంలో దాస్య ప్రకాశం, నేను దాసుడిగా ఉన్నాను అని ఆ దాసత్వాన్ని, పరమాత్మకి నేను దాసుణ్ణి అని ఆ దాసత్వాన్ని ప్రకాశింపజేయడం ఉంది చూచారా, అంటే ఆచరించి చూపించడం ఉంది చూచారా. ఇది అలభ్య లాభం. అలభ్య లాభం అంటే దొరకనిది దొరకడం అన్నమాట. అలాగే బహుజల్పం పండుగ పోరిహిర వాయులే, అనేక అక్కర్లేని పిచ్చి మాటలన్నీ మాట్లాడేటటువంటి ఈ నోటితోటి నమశబ్దం ఉండాహై అలభ్యలాభమిరే, నమశబ్దాన్ని చెప్పడం అది కూడా అలభ్యలాభమే. రోజుకి 1,00,000 మాటలు మాట్లాడుతుంది, కానీ నమః అనే మాట మాత్రం చచ్చినా నోటమాట రాదు. ఎందుకు రాదు? అహంకారగ్రస్తమాన సంసారం. ఈ సంసారం అనేది అహంకారగ్రస్తం. అహంకారగ్రస్తమైన సంసారంలో శేషత్వాన్ని తెలుసుకుని పరమాత్మకి సేవ చేయాలి అనేటటువంటి భావన కలగడం చాలా కష్టం. వాదాలు పట్టు అనే దాంట్లో అర్ధ దౌర్లభ్యం అది ఇక్కడ చెబుతున్నారంట. అంటే అహంకారగ్రస్తమైన సంసారంలో ఉండేవాడు తాను పరమాత్మకి దాసుణ్ణి అని లోకమంతా తెలిసేటట్టుగా పరమాత్మకి సేవ చేయడం ఉంది చూచారా, ఇది చాలా కష్టం, దొరకనే దొరకదు. అలాంటి వాళ్ళు మనుష్యానాం సహస్రేషు అన్నట్టుగా ఎవరో 100కి 1,00,00,000 ఒక్కళ్ళు ఉంటారు. అలాగే అనేక మాటలు, రోజుకి 1,00,000 మాటలు తిట్టేటటువంటి నోటితోటి నమః అని అనడం కూడా చాలా అలభ్య లాభమే. అలాగా ఈ మాటను మేము చెప్పామంటే స్వామి మమ్మల్ని కటాక్షించాడు అని. మేము కటాక్షింపబడడానికి కారణం మేము అడియోం అనే మాట మా నోట్లో పడడమే. అన్నాళ్ ఆ రోజు, ఏ రోజు? ఎంబెరుమాన్ ఉందన కడియోమెన్రు ఎడుత్తు పట్టనాళ్ ఎన్నాళ్ என்று అన్వయం. అన్వయం ఎలాగా అంటే ఎంబెరుమాన్, ఓ స్వామి, ఉందన కడియోమెన్రు, నీకు మేము దాసులము అనేటటువంటి ఎడుత్తు పట్టనాళ్, నీకు దాసులం అనే మాట మా నోట్లో పడినటువంటి రోజు, మా నోటి నుంచి బయటపడిన రోజు ఏ రోజుందో, ఎన్నాళ్ళు ఏ రోజుందో, అన్నాళ్ళు ఆ రోజు అని అన్వయం. అది మాకు ఒక అద్భుతమైనటువంటి రోజయ్యా అని అన్వయం చేయాలట. అన్నాళే ఎన్గిర అవధారణత్తాలే, అన్నాళే అన్నారు కదా, ఏ అని యావకారం వాడారు. యావకారం అనడం చేత ఆ రోజే అని అర్థం. మిగిలిన రోజులు కాదు, మా జీవితంలో ఎన్నో రోజులు గడిచాయి, కానీ ఈ రోజు మాత్రం ఒక అద్భుతమైనటువంటి రోజు. ఆ రోజు లాంటి రోజు ఇంకెక్కడా లేదండి, మా జీవితంలో ఎప్పుడూ లేదండి అని చెప్పినట్టుగా అవధారణార్థం చేత అదడే ఎంగల్ పక్కల్ అనుకూల్యలేశమిల్లై ఆనుకూల్యలేశమిల్లై ఎన్ని సరెత్తి, ఆ ఒక్కరోజు తప్ప మా జీవితంలో ఏ రోజు పరమాత్మ విషయంలో అనుకూలంగా ప్రవర్తించిన రోజు లేదు. మిగిలిన రోజులు ప్రతికూలమే. ఏ రోజైతే మేము పరమాత్మ దగ్గరికి వెళ్ళి స్వామి మాకు కైవల్యాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థిస్తే ఆ పరమాత్మ కటాక్షం చేత మా బుద్ధి మారిపోయి ఉన్నన కడియోం ఎందు ఎడుత్తు పట్ట అన్నాడు, నీకు మేము దాసులమయ్యా అనే మాట మా నోట్లోంచి బయటకు వచ్చిన రోజు చూచారా, అదొక్కటే మా జీవితంలో మేము చేసినటువంటి ఆనుకూల్యం. పరమాత్మకి అనుకూలంగా ఉండుట అనమాట. ప్రతికూలంగా ఎప్పటిదాకా ఎలా ఉన్నాం? ప్రతికూలంగా ఉన్నాం. ఆ రోజు మాత్రం అనుకూలంగా మారాం. ప్రతికూలంగా ఉండడం ఏమిటండి అంటే పరమ కైవల్యాన్ని కోరడమే ప్రాతికూల్యం. ఆ కైవల్యాన్ని కోరేటటువంటి ప్రాతికూల్యాన్ని వదిలిపెట్టి
స్వామి మీకు దాసులమయ్యా మేము అనే మాట అంటే అనుకూలం ఉన్నట్టు, ఆనుకూల్యం ఉన్నట్టు లెక్క అనమాట. అదే మేము చేసిన గొప్ప ఆనుకూల్యం అంటున్నా. అత్తాలు పెత్తదన్ మీరు పరమాత్మ విషయంలో ఆనుకూల్యాన్ని చూపిస్తే మీకేం లాభం కలిగిందండి అంటే తాంగళ్ళ పెద్ద ప్రయోజన పరంపరహళ ఇచ్చులిహిరార్హై, తాము ఏ ప్రయోజనాన్ని పొందారో తర్వాత పాసుర ఖండంలో మనకి వరసగా చెబుతున్నారు. ప్రయోజన పరంపరలు ఉందనక్కడియోమెన్రెడుత్తు పట్ట. స్వామి నీకు మేము దాసులం అనేటటువంటి మాట నోట్లోంచి బయటికి రాగానే, ఆ మాట బయటపడగానే మాకు కలిగిన లాభాలు ఏమిటో తెలుసా? పరంపరగా లాభాలు కలిగి, ఏదో లాభం కలిగి ఊరుకోవడం కాదు అని వాటిని అడియోంగై అడిక్కుడిల్ వీడు వెత్తు ఉయందసాన్ని అడియోంగై ఇచ్చాది అడియోంగళ హత్తెత్తో మేము దాసులం అయిపోయాం. మాట మాత్రం చేతే దాసులం అయిపోయాం. మేము దాసులం అయిపోవడం విశేషం కాదు. కుడిలు అక్కుడిక్కుడలా అడిక్కుడలా చదువు మా వంశం కూడా పరమాత్మకి దాస్యం అయిపోయింది. మేము దాసులం అయిపోయాం. మేము దాసులం అయిపోవడం విచిత్రం కాదు, మేము ఏదో వచ్చి సేవించాం. కానీ సేవించకపోయినా మాతో సంబంధం ఉన్నటువంటి మా వంశం వాళ్ళందరూ కూడా నీకు దాసులైపోయారు. వీటైల భిక్కప్పెత్తో అందరూ పరమపదాన్ని పొందేశారు, అందరూ ఉజ్జీవనాన్ని పొందేశారు. ఉజ్జీవిక్కప్పెత్తో ఉజ్జీవించాం. అడియోంగై ఎంగిరార్హై దాసులము అంటున్నారు. అహంకారగ్రస్తరాయ్ తదనుకూలமான క్షుద్ర పురుషార్థத்தை అపేక్షించి உன் திருவடிகளிலே வந்து ஒதுங்கின அங்கள் அதுபோய் దాస్యేకరసనాహ పెత్తోం అడియోంగల్ దాసులమైపోయాం, మేము దాసులమైపోయాం అని ఒక ఆనందం, ఒక ఆశ్చర్యం కలుగుతోంది. ఏమిటండి దాసులమైపోవడం ఏమిటండి, ఏమిటి ఆశ్చర్యం అంటే అహంకారగ్రస్తరాయి, అహంకారగ్రస్తులుగా ఉండి తదనుకూలమైన క్షుద్ర పురుషార్థத்தை అపేక్షించి ఆ అహంకారానికి తగినట్టుగా క్షుద్రమైనటువంటి కైవల్యం అనే పురుషార్థాన్ని కోరి ఉన్ తిరువడిగలిలే వందు ఒదింగనాంగల్ నీ పాదారవిందాల్లో వచ్చి దాసోహం చేసినటువంటి మేము అది పోయి ఆ కైవల్యం అనే పురుషార్థం మీద ఉండి ఆచరాస్తా పోయి దాస్యైకరసరాహ పెత్తోనే నీకు సేవ చేయాలనేటటువంటి ఆశ బాగా పెరిగిపోయి దాస్యమే మాకు ఇష్టము అనేటట్టుగా అది తప్ప ఇంకోటి ఎరగని వాళ్ళలాగా అయిపోయాం. ఇది ఆశ్చర్యం. అడి కుడిల్ ఎన్ని గృహం అత్తానే గృహస్థలాన పుత్రపౌత్రాదిகளும் అడియారాహ పెత్తోం అడి కుడిల్ అన్నారు. అడి కుడిల్ అంటే అడి కుడిల్, కుడిల్ అంటే ఇల్లు అన్నారు. కుడిల్ అంటే ఇల్లు. అత్తాలి దీనివల్ల ఏం చెప్పబడుతోంది? అడియోంగై అడిక్కుడిల్ దాసులం అయిపోయాం. ఎలా దాసులం అయిపోయామంటే గృహస్థరాన పుత్రపౌత్రాదిகளும் అడియారాహత్వం. మేము ఒక్కళ్ళే అవడం కాదు, మేము అలాగే భార్య, అలాగే పిల్లలు, అలాగే మనవలు, మొత్తం అందరూ పుత్రులు అంటే పిల్లలు, పౌత్రులు అంటే మనవలు, అందరూ దాసులు అయిపోయాం. దాసులు అయిపోవడమే కాదు, నల్ల పదత్తార్ మనవాయు వర్యన్నక్కడవదిరే చక్కటి మార్గంలో ఉండి ఉజ్జీవించాము అని స్వామి యొక్క పాదార విందాలను ఆశ్రయించి ఉజ్జీవించాము అని చెప్పినట్టుగా మేము బాగుపడిపోయాం. ఇది పరమాత్మ చేసినటువంటి ఉపకారతలం. எடுத்துப்பட்டது தங்கள் அளவிலே ஆகில் புத்திரபௌத்திராதிகள் அளவும் அளவில் స్వరూప జ్ఞానం పిరందబడి ఎన్నెన్నెల్. మళ్ళీ ఇంకో ప్రశ్న వేశారు. ఏమండి మాట చెప్పింది ఎవరు? స్వామి నీకు మేము దాసులము అని చెప్పింది ఎవరు? కైవల్యార్థిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. చెప్పింది వీడొక్కడైతే వీడు పుత్రులు అలాగే పౌత్రులు మొత్తం అందరికీ స్వరూప జ్ఞానం కలిగేసి అందరూ భగవత్ దాసులైపోయారని చెప్తున్నారేంటి అండి? ఎలాగండి ఇది ఎలా కుదురుతుంది? ఒకటి చెప్తే 100 మందికి వస్తుంది ఆ ఫలం అంటే దాన్ని చెబుతున్నారు. ముత్తుపట్ట తురయ్యై కావలిడుమవన్ అసలు తురయ్యం కావలిడుమా పోలే సంబంధిகளவும் అహంకారం ఉమకారంగా పుహురాజపడి విషయీకరిస్తానంగై. ఒక రేవులో ముత్యాలు పడతాయి అని తెలిసిందనుకోండి, అప్పుడు ఇక్కడ ముత్యాలు పడతాయి కనుక ఆ ముత్యాలని జాగ్రత్తగా ఏరుకు రావయ్యా పడిందాకా ఉండి అని ఒక మనిషిని కాపలా పెట్టాడు. పెట్టేటప్పుడు ఆ ఒక్క రేవులోనే పెడతాడా? మిగిలిన రేవుల్లో కూడా కాపలా పెట్టినట్టుగా ఎప్పుడు పడతాయో ఏరుకుందాం ముత్యం అని చెప్పి మనుషుల్ని పెట్టినట్టుగా, ఆ ముత్యాలని పోగు చేయడానికి మనిషిని పెట్టినట్టుగా, అలాగా పరమాత్మ కూడా
వీళ్ళ నోట్లోంచి ఓ ముత్యం రాలింది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయంటారు చూసారా, నానుడి లోకంలో ఇదే అనమాట. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని మంచి మాట మాట్లాడితే, ఎప్పుడు పనికిమాలిన మాటలు మాట్లాడేటటువంటి నోటితోటి ఏదో తమకు కావలసినటువంటి ప్రయోజనాన్ని పరమాత్మ సన్నిధికి వెళ్ళి విన్నపం చేసేటటువంటి ఈ నోటితోటి నీకు దాసులం అయ్యా మేము అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట పడింది. పడగానే వెంటనే పరమాత్మ ఏం చేస్తున్నట్ట, వీరి నోట్లో పడింది కదా, వీడి పిల్లల నోట్లోంచి కూడా ఇదే మాట వస్తుంది, మనవల నోట్లోంచి కూడా ఇదే మాట వస్తుంది అని అన్నట్టుగా మొత్తం అందరి యొక్క నోట్లోంచి అదే మాట వచ్చేటట్టుగా కటాక్షించేట పరమాత్మ. ఇవర సంగతరాహిరపాటిலும் కుడికుడి ఆక్షేహిన్నోం ఎన్నార్హిళిరే. ఈ కైవల్య మోక్షాన్ని కోరేటటువంటి వారిని పిలిచేటటువంటి పాసురంలో కూడా కుడికుడి ఆక్షేహిన్రోం ఎన్నార్హళిరే, మా వంశ పర్యంతంగా మేము సేవ చేస్తామన్నారు కదా, శేషి సన్నిధిలే శేషభూతర గృహత్తై కుడిల్ వలైక్క ఎన్ని సొల్లక్కడవధిరే. శేషి సన్నిధిలే శేషభూతరు, శేషి అంటే యజమాని, యజమాని యొక్క సన్నిధిలో సేవకులుగా ఉండేటటువంటి వారు గృహత్తై కుడిల్ వాళ్ళ యొక్క ఎన్ను కొల్లక్కడ వదిరే. పరమాత్మ యొక్క సన్నిధిని కుడిల్ వాళ్ళ యొక్క ఎన్ని సొల్లక్కడ వదిరే, మేము చుట్టుముట్టుండి నీకు కైంకర్యం చేస్తామయ్యా అని ఆ ఇంటిని జాగ్రత్తగా కాపాడినట్టుగా అని అర్థం. ఎన్ని సొల్లక్కడ వదిరే వీడు వెత్తి వీట్టై లభిత్తి అదాహిరది అహంకార మమకార కార్యమాన ఐశ్వర్య కైవల్యంగళాహిర త్యాజ్యంగళై విడపెత్తి. వీడు పెత్తి అంటే, వీడు అంటే రెండు అర్థాలు. వీడు అంటే ఇల్లు అని మామూలు సాధారణ అర్థం, కానీ ఇక్కడ ఇల్లు అని అర్థం కాదు, పరమపదం అని అర్థం. రెండవ అర్థం ఏమిటంటే వీడు అంటే ఉజ్జీవించడం అని రెండవ అర్థం. పరమపదం ఒక అర్థం, ఉజ్జీవించుట అని అర్థం. సాధారణంగా వీడు అని వాడితే ఇల్లు అని అర్థం. వీట్టై లభిత్తి పరమపదాన్ని పొంది అని అర్థం. అదాహిరది ఏమిటండి పరమపదాన్ని పొందడం, లేదా ఉజ్జీవించి అని అర్థం. ఏమిటది అంటే అహంకార మమకార కార్యమాన ఐశ్వర్య కైవల్యంగళాహిర త్యాజ్యంగళై విడపెత్తి. బాగుపడ్డం అంటే ఏమిటి? బాగుపడ్డం అంటే అహంకార మమకారాలకి మూలంగా ఉండేటటువంటి, వాటి కార్యంగా ఉండేటటువంటి ఐశ్వర్య కైవల్యములు ఏవైతే ఉన్నాయో అవి వదలదగినవి అని తెలుసుకుని వాటిని వదిలిపెట్టడం. అవి వదలదగినవి అని తెలియాలి, తెలిసిన వాటిని వదిలిపెట్టాలి. ఇది బాగుపడ్డం అంటే, ఇది ఉజ్జీవించడం అంటే. అది మేము పొంది అని, ఉజ్జీవనము పొంది అని అర్థం. ప్రాప్య సిద్ధియోపాధి త్యాగసిద్ధియం ప్రాప్త అంతర్గతమిరే. ప్రాప్య సిద్ధియోపాధి అంటే ప్రాప్యాన్ని పొందవలసిన దాన్ని పొందడం ఎంత ముఖ్యమో, వదిలిపెట్టవలసిన దాన్ని వదలడం కూడా అంతే ముఖ్యం. దానికి ఇది అంగమే అని మాట. పొందేదానికి వదిలిపెట్టవలసింది అంగమే, అది వదిలిపెడితే తప్ప ఇది రాదు. అది అందుచేత ప్రాప్య సిద్ధి ఎలా ముఖ్యమో అలాగే త్యాగసిద్ధి కూడా అలాగే ముఖ్యం. దాంట్లో చేరినదే ఇది. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక సంచిలో పళ్ళు ఉన్నాయి, ఆ సంచి నిండా బంగారం పట్టుకెళ్ళడానికి అవకాశం వచ్చింది. ఈ బంగారం పట్టుకెళ్ళిపోయి సంచి నిండా నింపుకుని పట్టుకుపో అన్నాడు అంటే అప్పుడు ఏం చేయాలి? ముందు సంచిలో ఉండే పళ్ళు పారబోయాలి, సంచి ఖాళీ చేసుకుంటే కదా అప్పుడు ఇవి వదిలితే అది నింపుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఇతర ప్రయోజనాలు వదిలితే ఉజ్జీవనం అనేది లభిస్తుంది. ఇవి పారబోస్తే అది నింపడం కుదురుతుంది, ఇవి వదిలితే ఉజ్జీవనం కలుగుతుంది. ప్రాప్యాంతర్గతం అంటే అది. దాంట్లో చేరింది ఇది పారబోయడం, అది నింపుకోవడం రెండు ఒకటే. ఇది పారబోస్తే తప్ప అది నింపుకోవడానికి కుదరదు గనక అని అలా చెప్తుంది. ఉయందదుహాన్ దాస్యం ఎన్నుం ఉజ్జీవనం ఎన్నుం పర్యాయం పోలే కాణం. దాస్యం అన్నా ఉజ్జీవనం అన్నా రెండు పర్యాయ పదాలు. ఉయందదుహాన్ అని
அடியாதாரை அறிவிப்பாரப்போலே சொல்லுகிற இதுக்கு கருத்தன் ఉయందుగాన్ ఉజ్జీవించడం ఉజ్జీవించితే చూసితరా అని అంటున్నారు. ఉజ్జీవించని చూసారా అని ఎందుకంటే ఇలా చెప్పడం? ఉయందదు కాన్ అని ఎందుకు చెప్తున్నారు? కాన్ అంటే చూసితరా అని అర్థం. అంటే తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పడం అన్నమాట. తాము ఉజ్జీవించారు, మేము ఉజ్జీవించాము వాళ్ళు ఆనందిస్తే సరిపోతుంది. అలా ఆనందించకుండా నలుగురికి మేము ఉజ్జీవించాం చూడండి అని చెప్తున్నారేమిటి? ఇది గొప్ప కోసం చెప్తున్నారా? ఇలా ఎందుకు చెప్తున్నారు ఇలాగా అంటే, ఉపకరెత్తి విస్మరెత్తి పోవదు నీ పండిన ఉపకారన్నాంగళికి ఉపదేశిక్కేళా ఎంగిరార్హే. ఎవరికి చెప్తున్నారట ఈ మాట? పరమాత్మకు చెబుతున్నారట. ఉజ్జీవించని చూడవయ్యా అని. ఆయనకి చెప్పడం ఏమిటండి అంటే, ఉపకారం చేసి మర్చిపోవడం ఆయన వంతు. ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాడు అనుకోండి, పరమాత్మ వెంటనే మర్చిపోతాడట. కానీ నీ పండిన ఉపకారన్నాంగడు ఉపదేశిక్కేళాయి, కానీ నీవు చేసిన ఉపకారాన్ని మేము మర్చిపోలేమయ్యా. ఇగో నీవు ఇలాంటి ఉపకారాన్ని మాకు చేశావు అని మేము ఉపదేశం చేస్తుంటే నువ్వు వినాలి. అందుకు విను స్వామి అని ఉయందదుహాన్ అని పరమాత్మ చేసినటువంటి ఉపకారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపకార పరంపరల్ని ఆయనకే తెలియజేస్తున్నాను. ఇక్కడికి మనం పూట కాలక్షేపాన్ని ఆపుకున్నాం. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. என்னால் எம்பெருமான் முந்தன கடியோமென்றெடுத்து பட்டவன்னாளே அடியோங்களெடுக்குள் வீடுகத்து உயர்ந்ததுகான் சன்னாள்தோ திருமதுரையில் சுரகனுக்கு ஐந்தலைய பையன்னாகத்திலே பாய்ந்தவனை பல்லாண்டு கூறுதுமே. ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம், பெரியாழ்வார் திருவடிகளே சரணம். ஜெய் ராமானுஜன்.